హాయ్ గైస్, ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఫస్ట్ రివ్యూ అయితే బయటకు వచ్చేసింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్రభాస్ దాదాపు 18 to 20 నిమిషాల మధ్యలో అప్పుడు ఎంట్రీ ఉంటుందంట. అభిమానులకు మాత్రం సినిమా థియేటర్కి వెళ్ళి సీట్లో కూర్చున్న తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఇంకా పావుగంట సినిమా అయిపోయింది అని కొద్దిగా నిరాశ పడకుండా 18 నిమిషాల తర్వాత ఫస్ట్ ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్ళిన తర్వాత ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఏం జరగబోతుంది, స్టోరీ ఎలా ఉండబోతుంది, స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే ప్రేక్షకులకు అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడంట నాగార్జున. బ్రహ్మాండంగా ఉండబోతుందంట సినిమా మాత్రం. ఇంటర్వెల్కి ముందైతే మరో ప్రపంచం క్రియేట్ చేశాడంట నాగార్జున. హ్యాట్స్ అప్ చెప్తున్నారు. ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. ఇంకా క్లైమాక్స్ మాత్రం ఇది ఈ పార్ట్తోటే ఎండ్ కాదంట, సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది. క్లైమాక్స్ సంపూర్ణమైన క్లైమాక్స్ ఇక్కడితోటే ఈ కథ ఎండు అనేటట్టు ఎక్కడ ఎండ్ చేయలేదంట నాగార్జున. ఈ సినిమా టాక్ను బట్టి, ఈ సినిమా వచ్చిన రిజల్ట్ని బట్టి సెకండ్ పార్ట్కు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాడేమో కానీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్కి ముందు ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో, సినిమా మీద ఎలాంటి ఊపు ఉంటుందో, ఇంటర్వెల్ తర్వాత కూడా ఎక్కడ టెంపో తగ్గకుండా కొన్ని గ్రాఫిక్స్ వండర్ అంట. నిజంగా సినిమాలో చాలామంది కొత్త నటులు, మనకు తెలిసిన నటులు సర్ప్రైజ్గా ఉండబోతున్నారంట. చాలామంది మన టాలీవుడ్ నుంచి కానీ బాలీవుడ్ నుంచి కానీ చాలామంది సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారంట. సినిమా మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మరో వండర్ క్రియేట్ చేసిండు నాగార్జున అని అందరు యాడ్స్ అప్ చెప్తున్నారంట. ఇది ప్రీమియర్ షో టాక్. ఆల్రెడీ ఇండస్ట్రీలో టాక్ పడ్డది. ఆల్రెడీ ఇండస్ట్రీలో సినిమా మీద ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తుంది. అందుకే ఇలాంటి పాజిటివ్ ఉన్న సినిమాకు ఆల్మోస్ట్ ఎందుకు సినిమా రిజల్ట్ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో అనవసరంగా పబ్లిసిటీ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, పెద్ద ఫంక్షన్లు కానీ ఎక్కడ చేయలేదు అశ్విని దత్. అక్కడే ఆయన మైండ్ అర్థమైంది సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారు, సినిమా కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారు. అదే టాక్ బయటకు వచ్చింది. ప్రభాస్ను మాత్రం ఇంతవరకు అభిమానులు ఎప్పుడు ఇలాంటి లుక్లో చూడలేదు. బుజ్జి భైరవ కాన్సెప్ట్ తర్వాత ఇంకా ఆస్పదామ క్యారెక్టర్ మెయిన్ పిల్లర్ ఆఫ్ మూవీకి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా లీడింగ్ రోల్ లాగా ఉంటుందంట. ఇంకా ప్రభాస్ ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ అభిమానులకు ఈ స్టోరీ ఎలా ఉన్నా కానీ విజువల్ వండర్గా క్రియేట్ చేశాడంట నాగార్జున. టాక్ బయటకు వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఉన్న RRR మూవీ డే 1 షేర్ 74 కోట్లు ఉంది. సాలార్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్లు ఉంది. నాకు తెలిసి ఈ మూవీ ఇలాంటి టాక్ కంటిన్యూ అయితే రేపు ఈవినింగ్ క్రికెట్ మ్యాచ్ సెమీఫైనల్ ఉన్నా కానీ అది ఏమీ పట్టించుకోకుండా టాక్ ప్రభంజనంలో దూసుకెళ్ళి కామన్ ఆడియన్స్ కూడా బ్రహ్మాండమైన టాక్ బయటకు వస్తే మాత్రం న్యూ నెంబర్ టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. చూద్దాం వెయిటింగ్. ప్రభాస్ అభిమానులు థియేటర్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు అని తొందరపడకండి. లేటుగా ఎంట్రీ ఉంటుంది. ఇంటర్వెల్ ఒక రేంజ్ ప్రపంచం చూడబోతున్నాం. క్లైమాక్స్ సంపూర్ణమైన ఎండ్ లేకపోయినా సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ చేసేటట్టు నాగార్జున డిజైన్ చేశాడు. ప్రతి ఒక్క గ్రాఫిక్స్ సీన్, కెమెరాతనం, CG ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కటి విజువల్ వండర్ రివ్యూ ఈ రేంజ్లో ఉంటాయి. ఇంకా కామన్ ఆడియన్స్ రేపు మార్నింగ్ 4:30కి సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. మన రివ్యూ కోసం వెయిట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.